భారత్‌తో మ్యాచ్ రద్దు, పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం. మరి ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖున మరి పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది. మరి భారత్‌తో ఏవేవైతే ఇప్పుడు జరగబోయే ఐసీసీ మ్యాచ్ ఉందో, మరి ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటామని చెప్పి భారత్‌కి ఒక హెచ్చరికలాగా జారీ చేసింది. మరి దీన్ని ఐసీసీ బోర్డు తీవ్రంగా స్పందించి, మరి ఈ మ్యాచ్‌కి గాని పాల్గొనకపోతే మీకు భారీ మూల్యం తప్పదని ఇక్కడ హెచ్చరించినట్టు మనం వార్తల్లో చూసుకోవచ్చు. మరి ఈ మొత్తం అంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే బంగ్లాదేశ్ వాళ్ళ టీంని ఇండియాకి పంపము, మాకు సేఫ్టీ ఇష్యూస్ ద్వారా పంపమన్నారో, సేమ్ అదే ఆస్పెక్ట్ మీద ఇప్పుడు బంగ్లాదేశ్‌కి సపోర్ట్ చేసుకుంటూ, ఈ పాకిస్తాన్ కూడా సేమ్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, మాకు కూడా సేఫ్టీ లేదు, మేము ఇండియాకి పంపము, ఇండియాతో మ్యాచెస్ ఆడమని చెప్పింది. మరి అప్పుడు ఒక వార్నింగ్ లాగా మరి ఇండియా బోర్డు, క్రికెట్ బోర్డు వాళ్ళకు ఒక వార్నింగ్ పంపించినప్పుడు, మరి ఇండియాతో మ్యాచ్ మొత్తం కాదు కానీ ఇండియాలో జరగబోయే ఏదైతే మ్యాచ్ ఉందో, రేపు 15వ తారీఖున 15వ తారీఖున కొలంబోలో జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో దానికి మేము పంపించాము, లేదు వేరే ప్లేస్ ఎక్కడైనా పెడితే, ఇండియా బయట పెడితే మేము ఆడతామని చెప్తుంది. మరి దీన్ని క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుంది? అసలు ఈ మ్యాచ్ రద్దయితే దాదాపు ఫినాన్షియల్‌గా చూసుకున్నట్టయితే ఒక 100 కోట్ల నష్టం అయితే రాబోతుంది. మరి ఈ మ్యాచ్ కనుక రద్దయితే అటు పాకిస్తాన్‌కి, ఇటు ఇండియాకి దగ్గర దగ్గర ఒక 500 కోట్లు మరి మీడియా ఛానల్స్ కానివ్వండి, బీసీసీఐకి కానివ్వండి, ఈ అందరు కలుపుకుంటే ఓవరాల్‌గా ఒక 500 క్రోర్స్ లాస్ అనేది జరగబోతుంది. కాబట్టి దీనిపైన ఇంకా పీసీబీ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉందో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మరి అది అధికారిక ప్రకటన ఏం చేస్తారు? బీసీసీఐ ఎలా స్పందిస్తుంది? ఈ మ్యాచ్ జరగబోతుందా లేదా అనేది వేచి చూద్దాం. మరి మీరు ఎలా కామెంట్ చేస్తారు? బంగ్లాదేశ్ టీము మేము ఆడియమన్నప్పుడు పాకిస్తాన్ టీం కూడా వాళ్ళకి సపోర్ట్‌గా వచ్చింది. మరి పాకిస్తాన్ నుంచి మనం ఇప్పటి నుంచి ఆడుతున్నప్పుడు ఇది వాళ్ళు భయపడి మ్యాచ్‌కి ఆగిపోతున్నారా? లేకపోతే వాళ్ళు ఓడిపోతే వాళ్ళ పరువు పోతుందని మ్యాచ్‌కి ఆగిపోతున్నారా? అనేది ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇలానే మా ఛానల్‌ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టైమ్ స్పీక్స్.